సార్ ఎండోమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంట. ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిలీజ్ అయిందన్న విషయం మీకు నాకు తెలుసు. ఈ సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రేపటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త బ్యాచ్ వేద్దాం. ఎండోమెంట్ కి సంబంధించిన 12 చాప్టర్లు, రామాయణం, మహాభారతం, భాగవతము, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, స్మార్తము, ఆగమాలు, అన్నిటికన్నా ముఖ్యం అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతము, ఏపీ ఎండోమెంట్ యాక్ట్, హిందూ ఫ్యామిలీ సిస్టమ్, ఇలాంటి వాటన్నిటికి సంబంధించినవి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నా చేతిలో ఏముంది అంటే మహాభారతానికి సంబంధించి నేను తయారు చేసుకున్న నోట్స్ ఉంది. ఇలాంటి ఒక మహాభారతం మాత్రమే కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇలాంటి పేజీల నోట్స్ ని మీరు తయారు చేసుకోవచ్చు. కానీ ఎంతసేపు అవసరమా? వీటన్నింటినీ గుదిగుచ్చి నా వెనకాల ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి వాటన్నిటిలోంచి బిట్లుగా తీసి పాయింట్స్ గా రంగరించి మీ ముందు పెడుతున్నాం. ఒక 90 క్లాసులు, మహా అయితే 100 క్లాసుల్లో ఇట్లే చేసుకునే ప్రయత్నం చేయండి. ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ చేద్దామా, చూద్దామా, చదువుదామా, అవసరమా, నాకు వస్తుందా, 7 వేకెన్సీలేమో, 8 వేకెన్సీలేమో, తక్కువ వేకెన్సీలేమో అనేవి ఏమి పెట్టుకోకుండా అడుగులు ముందుకేద్దాం. ఎలాగైతే మహాభారతంలో అర్జునుడికి కేవలం పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపించిందో, ఎలాగైతే రాముడు తన భార్య సీతమ్మ ఎక్కడుందో తెలియకపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళి రావణాసురుని సంహరించి లంక నుంచి లోకంలోకి సీతమ్మ వారిని అలా తెచ్చుకున్నాడు. అలా మీరు కూడా మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం, జ్ఞానాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వేదాలంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, ఆగమాలంటే ఏంటి, హిందూ దేవాలయాలంటే ఏంటి, వీటన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా నోట్స్ లోంచి మీకు గుదిగుచ్చి పాల మీద నుంచి వెన్నను తీసి ఇచ్చినట్టుగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాంటివన్నీ తీసుకోవాలి అంటే మీరు 8897826108 ఫోన్ చేయాలి. లేకపోతే కనుక అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే మొబైల్ యాప్ నైనా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆగస్టు 15 కదా, అందుకని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా ఆఫర్లు ఉన్నాయి. 50% లోనే టోటల్ కోర్సే తీసుకునేంత. ఇంతకన్నా ఏం కావాలి? పదండి ముందుకు, పడండి దోసుకు, పోదాం పైకి, కొత్త లోకంలోకి, ఉద్యోగ పర్వంలోకి.